జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయలతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు శాసనసభ్యులు సంజయ్ కుమార్. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, డిఈ, ఎంపీఓ, పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాసేవ లక్ష్యంగా పనులు చేస్తున్నామని, అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని పార్టీలు తనే లక్ష్యంగా మాట్లాడుతున్నారని, అభివృద్ధి తన సమాధానమని అన్నారు. మహిళా సంఘ భవనానికి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి, ఎంపీడీఓ గారికి 10 లక్షల రూపాయలతో ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరిగింది. మహిళా సంఘం మీటింగ్ పెట్టుకోవడానికి, మహిళలందరికీ మీటింగ్ పెట్టుకోవడానికి కోసం మనకు ప్రభుత్వం ఉపాధి మన ఈజీఎస్లో మనకు పెట్టడం జరిగింది మహిళా సంఘ భవనం. గత ప్రభుత్వంలో కూడా మనకు సారు ఎన్నో అభివృద్ధి పనులు మనకు చాలా స్కూల్లో కానీ, సీసీ రోడ్లు కానీ, గ్రామంలో వీధికి రోడ్లు ఇవ్వడం జరిగింది. చాలా అభివృద్ధి జరిగింది. ఈరోజు సంగంపల్లి గ్రామంలో మహిళా సంఘ భవనానికి భూమి చేసుకున్నాం. సంగంపల్లి గ్రామం మొదటి నుంచి కూడా సోమన్పల్లి గ్రామానికి ఒక ఇంకో బిడ్డలాగా లేదా ఒక తమ్ముడు చెల్లెగా వేరుగా ఉండేది. ఏ పని కావాలన్నా సంగంపల్లి గ్రామస్తులు పొరుగురుకు పోయినట్టు సోమన్పల్లికి పోయే పరిస్థితి ఉండేది. అటువంటి సందర్భంలో మరి సంగంపల్లి గ్రామ పంచాయతీగా గుర్తింపజేసి, తర్వాత మిత్రుడు మల్లయ్య గారు అప్పుడు సర్పంచ్గా మిగతా అందరి సహకారంతో ప్రభుత్వ నిధులు ఇచ్చి గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం చేసుకున్న విషయం మీ అందరికి కూడా తెలుసు. మరి దాంతో పాటుగా సంగంపల్లి గ్రామంలో మా మహిళా అక్క చెల్లెలకు ఒక మంచి మహిళా సంఘ భవనం ఉండాలని చెప్పి 10 లక్షలతోటి మంజూరు చేసి ఈరోజు భూమి పూజ చేసిన సందర్భంలో మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి మీరు అందరు కూడా చూస్తున్నారు, మీరు గెలిపించారు, నన్ను గెలిపించిన వాళ్ళు కొందరు గెలిచారు, కొందరు ఓడిపోయారు. కానీ ప్రజాసేవనే ధ్యేయంగా మనం ముందరికి పోవాలి. మీరు గెలిపించిన నేను జగిత్యాల నియోజకవర్గం, అదేవిధంగా జగిత్యాల పట్టణం, రాయకల్ పట్టణంలో అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోటి నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలు నాకు ఎంతో ఇబ్బంది కూడా కలిగిస్తున్నాయి, కొంత బాధ కలుగుతుంది, కొన్ని అవమానాలు కూడా అవుతున్నాయి. అయినా కానీ నన్ను గెలిపించిన నా నాయకులను, నన్ను గెలిపించిన నా ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతోటి ఆ గ్రామాలు, ప్రాంతాలు, పట్టణం, జగిత్యాల అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. చాలా మంది అనుకోవచ్చు, మాట్లాడుతున్నారు రోజు 3-4 దిక్కులకు వెళ్ళి నా మీదనే దాడి చేస్తున్నారు టీవీలో చూస్తుంటే. వాళ్ళకు కూడా వేరే పార్టీలే కానీ మాట్లాడుకుంటలేరు. మరి ఇవాళ ఈ మహిళా సంఘ సందర్భంలో నేను చెప్తా ఉన్నా, ఒక శాసనసభ్యునిగా నాకున్న అవకాశానికి ఇలా డిఆర్డిఓ ద్వారా 1 సంవత్సరం కింద ఒక లెటర్ పెట్టిన నేను కమిషనర్ పంచాయతీరాజ్ రైతు వేదికలు కట్టినాం. దాంట్లో ఈజీఎస్ నిధులు మనం ఉపయోగించుకున్నాం, కల్లెడ కాడ కావచ్చు, పొలాస కాడ కావచ్చు. కానీ అట్లనే మనం వీటి చేయాలంటే మరి వాటికి ఈజీఎస్ నిధులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వస్తాయో అవి వినియోగించుకోరాదు అని చెప్పి అప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడున్న ప్రభుత్వంలో దాదాపు 100 కోట్లు కట్టాల్సి వచ్చింది. అటువంటి సందర్భంలో నేను డిఆర్డిఓ అధికారులతో కలెక్టరేట్ లో మీటింగ్ పెట్టా. మీటింగ్ ఏర్పాటు చేసి మరి ముందే పర్మిషన్ తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో ఇటు ఇంజనీరింగ్, మా పంచాయతీరాజ్ అధికారులు, డిఓ అధికారులు మాట్లాడి నేను కూడా వ్యక్తిగతంగా వెళ్ళి ఐఏఎస్ అధికారిని సృజన మేడం ప్రత్యేకంగా కలిసి కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకొని గోదాం ఎప్పుడో మనం ఏడాదిలో ఎరువులు వచ్చినప్పుడు అప్పుడే వాడుతున్నాం.
దానికి మంచి కిటికీలు అవన్నీ పెట్టి రైతు వేదికకు చేసినట్టు చేస్తే ఉపయోగపడుతుంది గ్రామాలకు. ఏకదమ్ 50 లక్షలు పెడితే కట్టడం తక్కువ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. 10 లక్షలు 20 లక్షలే తీసుకుని అంటే 10 లక్షల చొప్పున ప్రతి గ్రామానికి 2 మహిళా సంఘాల కోసం మనకు ఇవాళ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మన సంగపల్లి గ్రామాల్లో గ్రామ పంచాయతీ దగ్గర నీళ్ళ ట్యాంక్ దగ్గర ఇప్పుడు ఒకదానికి భూ పూజ చేసుకున్నాం. ఆ రెండింటికి కూడా జాగున్నది, కొద్దిగా నిండిపోతుంది, నర్సరీ వేరే కాడికి మార్చుకోవచ్చు. గౌరవ తహసీల్దార్ గారు కోరిన నర్సరీకి స్థలం వేరే చూపించమని చెప్పి ఇక్కడ మనం ఆ 2 కూడా చేసుకుంటే నిజంగా చెప్పాలంటే మా మల్లయ్య జీవితం ధన్యమవుతుందని చెప్పి చెప్తా ఉన్నా. మా ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు అందరు కూడా, మా మహిళా సోదరిమణులకు, ఇక్కడ అన్ని కుటుంబాలకు ఉపయోగపడతారు. ఇక అక్కడ మా సోదరుడు ఉన్నాడు అంజనా, నా తమ్ముళ్ళలాగా గెలిపోవటం సహజం. నేను కూడా ఓడిపోయినా కానీ ధైర్యంగా ఉండింది. మళ్ళీ మీ అందరి ఆశీస్సులతోటి మా నాయకుల సహకారంతో గెలిచాం. మరి అదే విధంగా మాజీ సర్పంచులు ఉన్నారు, గంగాన్ని ఉన్నాడు, కరడ మహేశ్వరరావు గారు ఉన్నారు, రామహేశ్వరరావు గారు ఉన్నారు, మా నారాయణ రెడ్డి అని ఉన్నాడు. ఇక చాలా మంది పేర్లు చెప్పుకుంటా పోతే అందరి సహకారంతో నేను ఇంతకుముందే చెప్పిన, నేను తీసుకున్న కొన్ని నిర్ణయం ప్రభుత్వంతో పనిచేస్తున్నా అనేసరికి కొన్ని ఇబ్బందులు, అవమానాలు, కొంత నాకు బాధ కలిగింది. నాకు కొంత నా మిత్రులు సూచించిన కూడా, డాక్టర్ సాబ్ నీకు మంచి పేరు నీకు కొద్దిగా బాధపడేటట్టు మాట్లాడుతానన్నారు. ఇక రాజకీయాలు ఎట్లున్నాయో మీరు చూస్తున్నారు, రోజు టీవీలలో ఒకరి మీద ఒకరు ఎట్లా తిట్టు. పై స్థాయిలోనే అట్లున్నాక వాడు వీడు నరుకుతా గెరుకుతా అన్నాక ఇంకేదో పదాలు మాట్లాడతాం. కానీ ఆ మాట్లాడేటోళ్ళను కూడా మళ్ళీ వేరే వాళ్ళు రివర్స్ కూడా వినడం వల్ల మాట్లాడతారనే సంగతి మర్చిపోతాం. ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు నిరంతరం కూడా ఏ పని నేను చెప్పినా ప్రజలకు సంబంధించింది, ప్రజలకు ఉపయోగపడేది వెంటనే చేస్తున్నారు. ఈ పనులు కూడా దయచేసి ప్రతి కారు కూడా స్థలాన్ని చూపెట్టాల్సిందిగా కూడా కోరుతూ, అన్ని గ్రామాలలో కూడా వచ్చే విధంగా మరి జగిత్యాల బిడ్డ అయిన మా ఎంపీఓ తమ్ముడు రవిబాబు కావచ్చు, అర్బన్ ఎంపీఓ వాసవి కావచ్చు, ఈ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పడం నేను ఈ సందర్భంగా మీ అందరు ప్రజలందరి పక్షాన కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.